మనందరికి కూడా తెలుసు అనుకుంటా, నేను 1962లో ఇండియాకి చైనాకి వార్ అవుతుంది. వార్ అయినప్పుడు అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే పార్టీగా ఉండేది ఇండియాలో. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేసిర్రు అని అంటే, ఇండియాకు వ్యతిరేకంగా పనిచేసిర్రు, చైనాకు సపోర్టర్స్గా పనిచేసారు. ఇంకొంతమంది ఇండియాకు సపోర్ట్గా పనిచేసారు. సపోర్ట్ చేసి ఇండియాకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని అడిగితే, కమ్యూనిస్ట్ పార్టీ కదా, మనం చైనాకు కదా సపోర్ట్ చేయాల్సింది. ఒక నిమిషం కూర్చో. మనం చైనాకు కదా సపోర్ట్ చేయాల్సింది, ఇండియాకి ఎందుకు సపోర్ట్ చేయాలి అని చెప్పి ఒక బ్యాచ్ ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి అని అంటే, రష్యా ఇండియాకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం ఇండియాకి సపోర్ట్ చేయాలి, లేకపోతే మనం కూడా చైనాకే సపోర్ట్ చేసేవాళ్ళం. మన లోపల ఉన్న కొంతమంది అతివాదులుగా ముద్రపడ్డ వాళ్ళు ఏంటి అని అంటే, చైనాకి సపోర్ట్ చేసారు. ఎవరి కోసము? మావో ఇట్లా చెప్పిండు కాబట్టి మనం చైనాకే సపోర్ట్ చేయాలి అని చెప్పి ఒక బ్యాచ్ సపోర్ట్ చేసింది. నేను ఇది చెప్పేది చారిత్రక సత్యం. 1964 ఈ గొడవ జరిగి చివరికి ఏంటి అని అంటే, 1964లో కమ్యూనిస్ట్ పార్టీ నిట్ట నిలువుగా చీలిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీ చెప్పే పేద ప్రజల కోసం కాదు నిట్ట నిలువుగా చీలిపోయింది, చైనా కోసం చీలిపోయింది. చైనా యుద్ధంలో చైనా వైపు ఉండాలా, భారత్ వైపు ఉండాలా అనే దానికోసం కమ్యూనిస్ట్ పార్టీని చీల్చుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఆ తర్వాత మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ రెండో పార్టీ ఏంటి అని అంటే సిపిఐఎం, మార్క్సిస్ట్. ఈ రెండో పార్టీలో కూడా కొంతమంది అతివాదులు ఉన్నారు. వాళ్ళు ఏంటి అని అంటే, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కాదు అని చెప్పి. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏమో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యము ఆధారంగానే ఇక్కడ రాజ్యం నడుస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి కొంతమందిని కూడగట్టి నక్సల్బరి అనే గ్రామంలో నక్సలిజం స్థాపించబడ్డది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ నుంచి చీలిపోయినటువంటి ఒక వర్గం. ఆయన స్థాపించిన ఆయన పెద్ద మనిషి ఏం చెప్తాడు అని అంటే, వర్గశత్రువు రక్తపు మడుగులో మన చేతులు ముంచని వాడు, మన చేతులు వర్గశత్రువు యొక్క రక్తంతో తడవని వాడు అసలు విప్లవకారుడే కాదు అని అంటాడు. వర్గశత్రువు అంటే ఎవరు? చైనా కాదు వర్గశత్రువు, రష్యా కాదు వర్గశత్రువు, ఆఖరికి మన పాకిస్తాన్ కూడా కాదు వర్గశత్రువు. ఎవరు అని అంటే, ఇండియాలో ఉన్న ప్రజలే వర్గశత్రువులు, ఇండియాలో ఉన్న పాలకులే వర్గశత్రువులు. ఇంకా ఆ మాటకు వస్తే, 20 రూపాయల కూలీ చేసుకునే వాడికి ఉపాధి కల్పించేటువంటి 2000 రూపాయలు ఉన్నటువంటి మేస్త్రి 20 రూపాయల కూలీ చేసుకునే వాడికి వర్గశత్రువు. కాబట్టి ఈ మేస్త్రిని చంపేయాలి, చంపేస్తే ఈయనకి న్యాయం చేసినట్టు. ఇది వీళ్ళ పార్టీ సిద్ధాంతం. అట్లా 20 రూపాయలు ఉన్నోడికి 2000 రూపాయలు ఉన్నాడు, 2000 రూపాయలు ఉన్నోడికి 4000 రూపాయలు ఉన్నాడు, 4000 రూపాయలు ఉన్నోడికి 1,00,000 ఉన్నాడు, 1,00,000 ఉన్నోడికి మిలియన్ ఉన్నాడు. ఇది వీళ్ళ సిద్ధాంతం. ఈ వర్గశత్రువు అని అంటే దానికి ఒక క్లాసిఫికేషన్ లేదు. కూలికి యజమాని ఎవడైతే ఉన్నాడో వాడు వర్గశత్రువు, అంతే, వాడిని చంపేసేయాలి. వాడి రక్తంలో నీ చేతులు తడవకపోతే నువ్వు కామ్రేడే కాదు. కాబట్టి ఇట్లా రక్తపు టేరులను ఒక్క మన దేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న చాలా దేశాలలో రక్తపు టేరులు పారించారు. ఏ ప్రజలను చంపుకున్నారు అని అంటే, రష్యా 20 మిలియన్ల ప్రజల్ని చంపేసింది స్టాలిన్. నేను చెప్తే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, గూగుల్లో కొట్టి చూసుకోండి, నేను కాదు రాసింది. కాబట్టి 20 మిలియన్లు ఎవరి ప్రజలు? ఆఖరికి తన దగ్గర చుట్టాలను కూడా చంపేస్తాడు, తన సైనికాధికారులను కూడా చంపేస్తాడు. అంటే ఎవరిని నమ్మకుండా, ఎవరినైనా శత్రువు అని చెప్పి స్టాంప్ వేసి, ఎవరన్నా అభిప్రాయం ఎక్స్ప్రెస్ చేసే చాలు నువ్వు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు అని చెప్పి స్టాంప్ వేసి చంపేస్తారు. ఇది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతం. సుమారుగా 100 మిలియన్ పీపుల్ని ప్రపంచమంతా చంపేసారు. 100 మిలియన్ పీపుల్ని
అంటే వాళ్ళ రక్తదాహం ఎంత ఉంటుంది అని అంటే అదే చెప్తాం కదా, అసలు ఒక కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త కావాలంటే ఫస్ట్ వర్గశత్రు రక్తంలో నీ చేతులు తడవాలి అని చెప్పి అంత. మరి మన దగ్గర సిపిఐ సిపిఎం దాన్ని ఏమంటాము ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నది అంత చంపట్లే కదా సార్ అని అంటే, గిట్ల పోయి నల్గొండ ఖమ్మం గిట్ల పోతే మనకు కనిపిస్తాయి స్తూపాలు పెద్ద పెద్దవి, ఎంతమందిని చంపారు అనేది. అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క నిజాం వ్యతిరేక పోరాటంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ మేము సాయుధ పోరాటం అనే పేరుతో భారతదేశానికి వ్యతిరేకంగా 1948లో నిజాం లొంగిపోతే 1951 దాకా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేస్తుంది అని అంటే మేము భారతదేశం పైన యుద్ధం చేస్తాను అని చెప్పి యుద్ధం చేస్తుంది. చివరికి ఎవరు ఊకోమంటే ఊకున్నారు అని అంటే రష్యా ఊకోమంటే స్టాలిన్ ఊకోమంటే ఊకున్నారు, ఆయుధాలు అప్పచెప్పారు. అక్కడ ఆయుధాలు అప్పచెప్పిన వాళ్ళు మళ్ళీ 1967లో మళ్ళీ ఆయుధాలు స్టార్ట్ చేశారు. ఆయుధాలు బట్టి ఆయుధమే పరిష్కారము, ఎవరినైనా నిర్మూలించాల్సిందే. నిర్మాణాత్మకంగా ఒక్క పని చేసింది మనకు కనబడదు, ఒక బడి కట్టింది కనబడదు, ఒక 10 మందిని చదివిపించింది కనబడదు, ఒక ఇండస్ట్రీ పెట్టి 4గురికి ఉపాధి కల్పించింది కనబడదు. మీరు ఎంటైర్ చరిత్రలో తీసుకోండి, ఎక్కడన్నా ఈ విధమైనటువంటి అది ఉన్నదా అనేది. 1967లో అక్కడ స్టార్ట్ అయితే 68, 69 ఆ ప్రాంతంలో ఇక్కడ తెలంగాణకు కూడా వచ్చింది, శ్రీకాకుళం కూడా వచ్చింది, గుంటూరు కూడా వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కనుక తీసుకుంటే తెలంగాణలో సుమారుగా 40 years నక్సలిజము. ఒక రకంగా చెప్పాలంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా గడగడ వణుక్కుంటూ పరిపాలన చేయాల్సినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి ప్రజలు. గమ్మత్తుగా ఏంది అని అంటే నిరక్షరాస్యులు కూడా తనకిష్టమైన అభ్యర్థిని ఎన్నుకునేంత స్వేచ్ఛ ఇక్కడ ఉన్నప్పటికీ ఇంకా స్వేచ్ఛ లేదు. మేం చెప్పిందే స్వేచ్ఛ, మేం చెప్పిందే న్యాయం అని చెప్పి ప్రజాకోట్లు పెట్టి అనేక మందిని చంపినటువంటి సందర్భం మనం చూసినాం. కొద్దిగా మీరు వెనక పోయి చూస్తే ఒక ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి రాజ్య నాయకు, ప్రజల చేత ఎన్నుకున్నటువంటి పూజారి మాణిక్యం గారు, ప్రజల చేత ఎన్నుకున్నటువంటి దుగ్గిరాల వెంకట్రావు గారు, శ్రీపాదరావు గారు, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి అనేక మందిని, చిట్టం నర్సిరెడ్డి గారు, అనేక మందిని చంపేసుకుంటూ వెళ్ళారు. ఈ ఉస్మానియా క్యాంపస్లో ఒకటే బెంచ్ మీద ఉన్నటువంటి 2 స్టూడెంట్స్ను కూడా ఒకరిని 2వ పర్సన్ను నువ్వు వర్గశత్రువు మాకు అని చెప్పి స్టాంప్ వేసారు. అట్లా అనేక మంది విద్యార్థులను చంపారు, అనేక మంది విద్యార్థులపైన కాల్పులు జరిపారు. ఎవరు అని అంటే విద్యార్థులే, అతి సాధారణ విద్యార్థులు. ఒకటే బెంచ్ మీద కూర్చునేవాడు, ఒకడేమో నక్సలైట్గా, ఇంకొకడినేమో నువ్వు మా పార్టీలో పనిచేస్తలేవు కాబట్టి వర్గశత్రువు. ఇట్లా స్టాంప్ వేసుకుంటూ చంపేసుకుంటూ వెళ్ళారు. 2004 నాటికి పీపుల్స్ వార్ పార్టీ కాస్త సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీ కాస్త ఎంసీసీ సెంటర్లో విలీనమై మావోయిస్ట్ పార్టీగా మారింది. సరే, బేస్ ఏదైనప్పటికీ ఫైనల్గా చైనా లైన్ అసలు చైనానే మావోయిస్టు సిద్ధాంతాలని వదిలేసింది ఎప్పుడు అంటే 77లో వదిలేసి పెట్టుబడిదారి సిద్ధాంతంతో పరిశ్రమలు పెట్టేసి అనేక దేశాల యొక్క పెట్టుబడులని పిలిచేసింది. మనకంటే చాలా ముందుగా మనం 91లో అనేక దేశాల నుంచి పెట్టుబడులు రండి అని చెప్పి పిలిచినాం. మనకంటే చాలా ముందుగానే వాళ్ళ సిద్ధాంతాన్ని వదిలేసుకున్నది చైనా. అయినప్పటికీ చైనాను ఈ రోజు వరకు కూడా పల్లెత్తి మాట అనరు. చైనాల బిడ్డను కనాలి అని అంటే అది బెడ్రూమ్ వ్యవహారంగా, లేకపోతే ఆ దంపతుల యొక్క స్వేచ్ఛ కాకుండా నువ్వు పిల్లల్ని కనాలంటే మా రాజ్యం యొక్క గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలని అంటే కూడా అది నియంతృత్వంలా కనబడదు వీళ్ళకి. ఇప్పటికి కూడా చైనాలో ఒక బిడ్డను కనాలి అని అంటే రాజ్యం యొక్క పర్మిషన్ తీసుకోవాలి, స్టేట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అది కూడా స్వేచ్ఛ లేనితనంగా కనబడదు. ఇక్కడ అన్ని రకాల స్వేచ్ఛలు ఉన్నప్పటికీ ఎవరినైనా మాట్లాడవచ్చు. ప్రధానమంత్రిని కూడా ఇక్కడ నిల్చొని మనం మాట్లాడగలుగుతున్నాం, ముఖ్యమంత్రిని కూడా ఇక్కడ నిల్చొని తిట్టగలుగుతున్నాం. ఇంత స్వేచ్ఛ ఉంటే కూడా ఆ స్వేచ్ఛను ఒక రకంగా దుర్వినియోగం చేస్తూ, ఆ స్వేచ్ఛను ఇష్టం వచ్చినట్టుగా వాడుతూ, ఇంకా ఇది స్వేచ్ఛ లేదు అని చెప్పి
మరి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్న కాడ ఏం స్వేచ్ఛ నడుస్తుంది? చైనా గ్లోబల్ టైమ్స్ అనే పత్రిక ఏదైతే చెప్తుందో అదే వార్త. దానికి మించి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా బయటికి వార్తను కనబడనియది. మనం ఇవాళ ఎన్ని ఛానల్స్ని వార్తలు కనబడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అజిత్ దోవల్, లేకపోతే డీజీఓఎం ఎవరు ఏం చేసిరు, ఏం చేయకపోయినా చేసిరు అన్నట్టు కూడా చూపించి కూడా వార్తలు చూపించినా కూడా ఆ స్వేచ్ఛ మనం అనుభవిస్తున్నాం. కానీ చైనాలో లేదు స్వేచ్ఛ. ఇదే తెలంగాణ జిల్లాలలో కూడా మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా పల్లెత్తు మాట అంటే వాడిని ఇన్ఫార్మర్గా స్టాంప్ వేసి ప్రజా కోర్టు పెట్టి ప్రజా కోర్టులో నీకు శిక్ష తప్పదని చెప్పి పోస్టర్లు వేసి అనేక మందిని చంపినటువంటి సందర్భం మనం చూసినాం. ఇది రక్త సింధూరమా, లేకపోతే మొన్న పాకిస్తాన్ మీద జరిగింది రక్త సింధూరమా చెప్పమ్మా. నిన్న మొన్న ఒక ఆమె పోస్ట్ చేసే కదా, రక్త సింధూరం అంటే ఇదా అదా? పాకిస్తాన్ పైన జరిగేటువంటి ప్రతి దాడి విషయం లోపల కూడా ఈరోజు కాదు, మావోయిస్ట్ పార్టీ ఎప్పుడో చెప్పింది. వాళ్ళ సిద్ధాంతం ఏంది అని అంటే, కాశ్మీర్ వాళ్ళు అడుగుతారు కదా ఇచ్చేయకపోయారు అని చెప్పి, కాశ్మీర్నే ఇచ్చేయమని చెప్పి. ఇట్లా ప్రతి విషయంలో కూడా దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఈ దేశంకి ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ ఈరోజు అభివృద్ధి చెందినటువంటి తెలంగాణగా, ఎంతో కొంత అభివృద్ధి చెందినటువంటి తెలంగాణగా ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నది. ఇప్పుడిప్పుడే ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, ఇప్పుడిప్పుడే ఇక్కడ నుంచి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇట్లాంటి సందర్భంలో కొద్దిమంది నిన్న మొన్న గత 15-20 రోజుల కాడ నుంచి ఒక శాంతి స్థాపన పేరుతో ఓ బ్యాచ్ తిరుగుతున్నది. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు శాంతి ఎవరు స్థాపించాలి అని చెప్పి. ఫస్ట్ మీ రక్తదాహాన్ని బంద్ చేయండి. శాంతి స్థాపన సంఘాల పేరుతో తిరిగే వాళ్ళ యొక్క రక్తదాహం ఉంది కదా, ఆ రక్తదాహాన్ని బంద్ చేయండి. మీ రక్తదాహానికి చరమగీతం పాడండి. తెలంగాణలో సుమారుగా సివిలియన్స్ 14,350 మంది చనిపోయారు. ఎప్పటి నుంచి? 70s నుంచి 2004 వరకు. ఆ తర్వాత కూడా చాలామంది చనిపోయారు. అంటే ఇంతమందిని పుట్టన పెట్టుకున్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవి లేవు. నిన్న మనం చూసినాం, 26 మంది అమాయకులను చంపేస్తే మనం యుద్ధానికి పోయినాం వేరే దేశం మీదకి. మరి ఇక్కడ ఏం చేయాలి? వీళ్ళకి పీటలేసి కూర్చోబెట్టాలా? దాన్ని సమర్థిస్తూ ఒక న్యాయమూర్తి బయలుదేరిండు. ఆ న్యాయమూర్తి ఏం చెప్తాడు అని అంటే, జరిగింది ఏదన్నా కానివ్వండి ఇప్పటిదాకా, ఇప్పుడైతే శాంతి చేకూరుద్దాం, ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. ఆపరేషన్ కగార్ అనేది ఆదివాసుల పైన జరుగుతున్నటువంటి యుద్ధం అనే పేరుతో, ఆదివాసుల మీద ఎట్లా యుద్ధం జరుగుతుంది? తన ప్రజలను ఏ ప్రజాస్వామ్య దేశము యుద్ధం పేరుతో చంపుకోదు. చంపుకుంటే పక్క దేశాన్ని చంపేస్తే అది యుద్ధం అంటారు. కానీ నరేషన్స్ ఎట్లుంటాయంటే మనకు కూడా నిజమే కదా అనిపిస్తుంది. ఆదివాసుల పైన యుద్ధం జరుగుతుందని చెప్తాడు ఈయన. న్యాయమూర్తి గారు కొద్దిగా న్యాయంగా ఆలోచించండి. ఫస్ట్ అన్యాయంగా ఆలోచించకండి. ఇదే 2004 నుంచి ఇప్పటిదాకా ఛత్తీస్గఢ్లో 8,975 మందిని చంపారు. ఎవరిని? పోలీసుని కాదు నేను చెప్పే లెక్క, సివిలియన్స్ని. ఛత్తీస్గఢ్లో సివిలియన్స్ వాళ్ళు ఎవరుంటారు? ఛత్తీస్గఢ్ అడవులలో చెప్పండి, అగ్రవర్ణాలు ఉంటాయా? ఆదివాసులే కదా ఉన్నది. మీరు చంపింది ఆదివాసులనే కదా. 8,975 మంది ఆదివాసులను చంపి ఇప్పుడు ప్రభుత్వమే ఆదివాసులను చంపుతుందని చెప్పి ఒక రాంగ్ నెరేషన్ ఎట్లా డెవలప్ చేస్తారు? ఇప్పటిదాకా ఎవరిని చంపారు మీరు? ఇన్ఫార్మర్ల పేరుతో, లేకపోతే మీకు నచ్చకపోతే ఇన్ఫార్మర్ అని అంటారు. ఏ కోర్టు నిర్ధారించింది? ఏ న్యాయమూర్తి నిర్ధారించింది ఈయన ఇన్ఫార్మర్ అని చెప్పి? అయినా ఒకటి నేను అడుగుతా, మీరు ప్రజల కోసమే పనిచేస్తున్నప్పుడు ప్రజలు ఇన్ఫార్మర్లు ఎందుకు మారుతారు? మీరు చేసేది నచ్చకపోతే ఇన్ఫార్మర్గా మారుతాడు.
మీరు చేసేది నచ్చకపోతే తనకు దిక్కున్న కాడ చెప్పుకుంటాడు. ఆ స్వేచ్ఛ కూడా లేదా? అట్లా ఎంతమంది చెప్పుకుంటూ వెళ్తారు? ఇట్లా మనం చెప్పుకుంటూ వెళ్తే నిన్న మొన్న ఎలకతుర్తిలో జరిగిన సభల కేసీఆర్ అంటాడు, వాళ్ళతో అయితే చర్చలతో జరపండి, మీ దగ్గర ఆయుధాలను చంపుకుంటూ వెళ్ళకండి. అసలు ఎవరికి చంపాలనే ఉద్దేశం లేదు. ఎందుకు అనంటే నువ్వు నీ సిద్ధాంతమే భారత ప్రభుత్వం పైన యుద్ధం చేస్తా అని, మళ్ళీ నన్ను సంపాదన ఎందుకు అంటున్నావు? నీ సిద్ధాంతం ఏంది? భారత ప్రభుత్వాన్ని కూలగొట్టి మేము రాజ్యాధికారంలోకి రావాలని, అది కూడా తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారంలోకి రావాలని. నక్సలిజంలో పనిచేసి లొంగిపోయిన వాళ్ళు అనేక మంది ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్నారు, మంత్రులుగా పనిచేస్తున్నారు. ఇక్కడే పనిచేసిన పీడిఎస్యు నాయకులు, ఇక్కడే పనిచేసిన ఆర్ఎస్యు నాయకులు అనేక మంది మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు. ప్రజాస్వామ్యం నెత్తలు పెట్టుకున్నది. మనమంతా సల్యూట్ చేస్తున్నాం, మంత్రులుగా వాళ్ళకి గౌరవం ఇస్తున్నాం, లేకపోతే ఎమ్మెల్యేలుగా గౌరవం ఇచ్చుకుంటున్నాం. ఏది? ప్రజాస్వామ్యం లైన్లోకి వచ్చినప్పుడు. మరి మేము మాత్రం చంపుకుంటూ పోతాం, మీరు మాత్రం మాకు శాంతి శాంతి అని అంటే ఏందన్నట్టు? మేము మాత్రమే చంపే హక్కున్నది, మాకు మాత్రమే మిమ్మల్ని చంపే హక్కున్నది. ఆయన అంటాడు వాళ్ళతో ఏదో చర్చలు జరపండి, జరిపి నలుపో తెలుపో తెలిసిపోతుంది కదా దేశం కూడా పెట్టండి అని. నలుపో తెలుపో ఇంకా తెలియలేదా ఇన్నేళ్ళ కానుంచి? తెలియందే మీరంతా నిషేధించుకుంటూ వచ్చిరా? అంటే అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక మాటనా? ఇప్పుడున్న సీఎం గారు అంటారు ఆయనకు పోటీ, ప్రతిపక్షానికి పోటీగా ఈయన అంటాడు నక్సలైట్లు సమస్యను శాంతి భద్రతల సమస్య చూడొద్దు, సామాజిక కోణంలో చూడాలి. వెరీ గుడ్. నువ్వే ఫస్ట్ పర్సన్ కాదు, నీకంటే ముందున్న వాళ్ళు నక్సలైట్లు దేశభక్తులు ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ తెల్లారికెళ్ళి తుపాకులు పెట్టుకొని కాల్చుకుంటూ వచ్చారు. నీకంటే ముందు ఎన్టీఆర్ అని నక్సలైట్లు దేశభక్తులు అన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ను లేపిన తర్వాత అప్పుడు అర్థమైంది, తత్వం బోధపడ్డది. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, మంత్రులను లేపుకుంటూ పోయిన తర్వాత, లేకపోతే అదేంది తాడిచెర్ల మలహర్రావు మండలాధ్యక్షులను, మండల పరిషత్ అధ్యక్షుడిని తీసుకుపోయి కిడ్నాపులు చేసి లేపేసిన తర్వాత ఎన్టీఆర్కి అర్థమైపోయి, లేదు నేను అన్నది అది కాదు, మీరు పోలీసు మీ పని మీరు చేయాల్సిందే అని చెప్పి. అంటే కొంతమందిని చంపేసిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా మారుతాడా? ఇన్ని రోజుల ఎక్స్పీరియన్సెస్ ఏమైపోయినాయి? సాక్షాత్తు నీ గురువునే బాంబు పెట్టి లేపితే 30 అడుగుల పైకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దయ వల్ల బతికిండు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డోళ్ళు ఇష్టం ఉన్నట్టుగా చంపుకుంటూ పోతాం, మాకు మాత్రం శాంతి స్థాపించాలని చెప్పి. అసలు కల్ప్రిట్స్ ఎవరు అని అంటే ఆయుధాలు పట్టుకొని పోయినటువంటి, అడవులకు పోయినటువంటి వాళ్ళకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్సు, ఈ యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ జీతాలు తీసుకొని ప్రభుత్వం దగ్గర సకలం మర్యాదలు పొంది అమాయకులను రెచ్చగొట్టి అడవులకు పంపించే రియల్ కల్ప్రిట్స్ యొక్క భరతం పట్టాల్సిన టైం వచ్చింది. ఎందుకంటున్నా అంటే వీళ్ళు చాలా మేకవన్నే పులులు అన్నట్టు. హరగోపాలు, లేకపోతే వరవర్రావు, లేకపోతే ఇంకా చాలామంది ఈ ఇన్ని హత్యలకి, ఇంత రక్తపు టేర్లకి కారణమైనరు కదా. మీ పిల్లల్ని ఎక్కడ చదివిపిస్తారు? మీరు పెన్షన్లు తీసుకుంటున్నారు, మీరేమన్నా సమాజం అన్నారు కదా, మరి మీ పెన్షన్లు ఎవరికైనా పంచుతున్నారా? మీ జీతాలు ఎవరికైనా తక్కువనోడికి పంచుతున్నారా? మరి మీరు మాత్రం మంచరు, అక్కడున్న ఆదివాసులకేమో కొట్లాట పెట్టిస్తారు. 2004 నుంచి ఇప్పటిదాకా ఆదివాసీలు అనేక మంది చనిపోయారు. ఇంకా నేను పోలీస్ నెంబర్ చెప్పలే. పోలీసు కూడా బయట వాళ్ళు కాదు, ఛత్తీస్గఢ్ ప్రజలే పోలీసు కూడా. అంటే పొట్టకూటి కోసం పోలీసులుగా వెళ్ళిన వాళ్ళని, వాళ్ళు ఉద్యోగులే కానీ వాళ్ళని కూడా దాన్ని ఏమంటాము,
వర్గశత్రువుగా స్టాంప్ వేసి చంపుకుంటూ వెళ్తారా? మీకు చాలా 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 గొంతు మీదకి వచ్చేసింది, మీకు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి సడన్గా ఒక లొంగిపోయిన మావోయిస్టు ప్రజలలోకి వచ్చేసిండు. నేను శాంతి స్థాపక సంఘానికి సభ్యుణ్ణి అని చెప్పుకుంటా. జంపన్న, నీ రక్తం, నువ్వు ఎంతమంది రక్తం కళ్ళ చూసినావు ఇప్పటిదాకా? ఇది సరిపోలేదా? ఇంకెంతమందిని చంపుదాం అనుకుంటున్నావు? అక్కడ అడవులలో ఉంచి వాళ్ళను మీరు కూడా ఆయుధాలు వదిలేయండి, నేను కూడా ఆయుధాలు వదిలేసి స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని గడుపుతున్నా. నేను గడిపేటువంటి జీవితం లాగానే మీది కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితం గడపచ్చు, ప్రభుత్వం మనల్ని ఆదరిస్తున్నది అని ఒక్క మాట చెప్పవేందుకు? చెప్పకుండా అట్లయితే శాంతి స్థాపించబడుతుంది అని చెప్పినవా? అది చెప్పకుండా ఇంకా మావోయిస్టు సంబంధించినటువంటి ఎజెండాను అమలుపరచడం కోసం, ప్రజల్ని తప్పుదారి పట్టియడం కోసం, విద్యార్థుల్ని తప్పుదారి పట్టియడం కోసం ఇంకెంతకాలం పనిచేస్తావు? ఒకటి గుర్తుపెట్టుకో, నీకంటే డిక్టేటర్స్ కూడా చాలామంది ఈ సమాజంలో నుంచి వెళ్ళిపోయారు. నువ్వు బెదిరిస్తే భయపడడానికి, లేకపోతే నువ్వు బెదిరిస్తే నోరు మూసుకోవడానికి లేరు కాబట్టే ఈరోజు షార్ట్ టర్మ్లో నిన్న సాయంత్రం అనుకొని ఇవాళ పొద్దున పెడితే కూడా ఇంతమంది వచ్చారు. కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నా, తెలంగాణను మళ్ళీ పాత రోజులు తేకండి. జస్ట్ మన ప్రజాస్వామ్యము చాలా 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 తక్కువ టెన్యూర్ ఉన్నటువంటి జస్ట్ 75-78 ఇయర్స్ ప్రజాస్వామ్యం ఇది. అంతకుముందు అనేక దేశాలు పరిపాలించినాయి కదా మనల్ని. ఇప్పుడే కదా మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేటి. మళ్ళీ తీసుకుపోయి చైనా దగ్గర ఎందుకు అప్ప చెప్తారు మీరు? రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న శాంతి స్థాపక సంఘాలతోని శాంతి భద్రతల సమస్య అన్నావు. నువ్వు అన్నాక 4 రోజులకే నీ పోలీసును బాంబు పెట్టి పిలిచిరు. దురదృష్టకరం అది. ఇట్లాంటి తప్పుడు నిర్ణయాల కారణంగానే అట్లాంటి ఉద్యోగం పొట్టకొట్టు కోసం ఉద్యోగాలు చేసే పోలీసులు అనేక మంది చనిపోయారు. వాళ్ళు ఏమైనా వర్గశత్రువులా, లేకపోతే వాళ్ళు ఏమన్నా అదా? నువ్వు చెప్పిన శాంతి సంఘాల పేరుతో నువ్వు పక్కకు కూర్చోబెట్టుకొని చర్చలు జరిపిన వాళ్ళు ఎవరు కూడా ఒక్క మాట ఖండించలేదు. పోలీసులను చంపడం తప్పు, మేము శాంతి స్థాపించడం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఒక్కరన్నా ఖండించిరా? ఇప్పుడు అర్థమవుతలేదా నీకు వీళ్ళు ఎవరు ఏజెంట్లుగా పనిచేస్తారు అనేది? ఇంకా పైకెళ్ళి ఈ విద్యారంగాన్ని సంస్కరించడం కోసం తెలంగాణ విద్యారంగం అంతా భ్రష్టు పట్టిపోయింది. దీన్ని సంస్కరించడం కోసము ఓ విద్యా కమిషన్ వేసి దానికి సలహాదారులు ఎవరు అని అంటే ఈయన హరగోపాలు, లేకుంటే ఆమె సుజాత, పిఎల్ విశ్వేశ్వరరావు, ఆకునూరు మురళి. అసలు నేను అడుగుతా ఒక నిమిషము, ఇంతకాలం వీళ్ళు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు కదా, ఏ యూనివర్సిటీనైనా లేకపోతే ఏ సమాజాన్నైనా లేకపోతే ఏ విద్యార్థులనైనా బాగుపరిచింది ఎక్కడన్నా కనపడదా? ఎవరినైనా నువ్వు అడవికి సార్కు బాగా తెలుస్తుంది కదా అని సజెషన్ అడగడానికి వస్తే నువ్వు తుపాకీ పట్టుకొని పోరాబోయ్ అని చెప్పి, నువ్వు మంచి ఉద్యోగం చేసుకో, నీకు రాజ్యం అనేక అవకాశాలు ఇచ్చింది, లేకపోతే నువ్వు కులపరమైనటువంటి భేదాలు లేకుండా రిజర్వేషన్స్ వచ్చినాయి, లేకపోతే ఇంకొకటి వచ్చినాయి, ఆపర్చునిటీస్ పెరిగినాయి అప్పటికిప్పటికి. ఈ ఆపర్చునిటీస్ ఆధారంగా నువ్వు ఎదుగు అని చెప్పి ఒక్కడికన్నా ఒక మంచి ముచ్చట చెప్పిర్రా? మీరందరూ ఒకసారి బహిరంగ చర్చకు వచ్చి మీరు ఈ సమాజానికి చేసిన కంట్రిబ్యూషన్ ఏంది ఏమనంటే మేము ప్రజా సంఘాలు అంటారు. ఎవరు ఎన్నుకున్నారు భయ్ మిమ్మల్ని ప్రజా సంఘాలు అని చెప్పి? ఏ ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని? తప్పుడు కూతలు కూయడానికి, తప్పుడు నరేషన్స్ డెవలప్ చేయడానికి, లేకపోతే తప్పుడు విధానాలను సృష్టించడానికి ఆపరేషన్ కగారు అనగానే
ఇవన్నీ ఏడుపులన్నీ గుర్తొస్తాయా? అంతకుముందు ఎందుకు రాలేదు? ఛత్తీస్గఢ్లో ఇదే మావోయిస్ట్ పార్టీ జనతన్ సర్కార్ అని ఒక సర్కార్ నడిపింది. ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు నడిపింది. జనతన్ సర్కార్ అంటే ఏంటంటే గవర్నమెంట్తో సంబంధం లేదు, మనల్ని మనమే పరిపాలించుకుందాం, ఏ పోలీసు రావద్దు ఎవరు రావద్దు అని చెప్పి నడిపింది. మొత్తం దట్టమైన అడవిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు నీ జనతన్ సర్కార్ అద్భుతంగా ఉంది అని అనుకుంటే ఏ పోలీసును రానియరు. ఒక్కనికి బడి పెట్టకపోతే బడి పెడతా అని చెప్పి బడి ఓపెన్ చేస్తా అని వచ్చిన టీచర్లను చంపేసుడు. ఈ మధ్య కాలంలో కూడా ఒక ఆదివాసీ టీచర్ని చంపారు. ఎందుకంటే వీళ్ళు ఎడ్యుకేట్ అవుతానట, ఇంకా పార్టీలకు ఎవడు రాడట. నీ రిక్రూట్మెంట్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను వాడుకుంటావా? ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఇదొక దాన్ని ఏమంటారు మారణకాండ తప్ప, మనుషులను చంపడం తప్ప ఒక్క దగ్గర కూడా. నిన్న మొన్న ఒక దగ్గర సోషల్ మీడియాలో అది నడిచింది. హిడ్మా ఒక స్కూల్ కట్టించండి అని చెప్పి. మంచిది, కట్టి నువ్వు బయటికి రా, ఇంకా చాలా స్కూల్ కట్టియచ్చు. సీతక్క ఆదివాసీల పైన యుద్ధం జరుగుతుంది, ఆపరేషన్ కగార్ ఆపాలని చెప్పి సీతక్క కూడా బాధ్యత లేకుండా మాట్లాడుతుంది. సీతక్క నువ్వు తుపాకీ పట్టుకున్నా, నువ్వేవి పట్టుకున్నా, ఎంతమందిని చంపినా ఫైనల్గా నేను మారుతున్నా అనగానే ప్రభుత్వం హక్కున ఏర్చుకున్నది, ప్రజల హక్కున ఏర్చుకున్నది. నిన్ను ఎమ్మెల్యే గెలిపించారు. నువ్వు ఏ ఆదివాసీల కోసం నువ్వు సర్వీస్ చేయకుండా, ఏ ఆదివాసీలతో అయితే ఎన్నిక కాపాడ్డావో ఆ ఆదివాసులను డెవలప్ చేయకుండా ఆదివాసీలపైన యుద్ధం జరుగుతున్నది. ఎవరు చేస్తున్నారు యుద్ధం? నీ కాన్స్టిట్యుయెన్సీలే కదా అనేక మందిని చంపింది. వాళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు? నువ్వు ఇటు యుద్ధం అంటివి, తెల్లారు లేవగానే మళ్ళీ 3 పోలీసులను చంపగానే మళ్ళీ వాళ్ళ దగ్గర నేను నివాళులు అర్పిస్తున్నా అంటివి. పోవడం తప్పు అంటలేను నేను, కానీ ఏంది నీ స్టాండ్ ఏంది? ఈ ప్రజాస్వామ్యంలో నీకు మంత్రి పదవి ఇస్తే ఎంజాయ్ చేస్తున్నావు, మళ్ళీ అదే ఆదివాసీలను వాళ్ళు ఎవరు బయటికి రావద్దా? వాళ్ళు మంత్రులు కావద్దా? వాళ్ళు ముఖ్యమంత్రులు కావద్దా? వాళ్ళ ఆదివాసీలను ఆదివాసీలుగానే ఉంచుదామా? వాళ్ళు చదువుకొని మంచి ఆఫీసర్లు కావద్దా? ఒక్క మీరైతే సరిపోతుందా? ఫస్ట్ వాళ్ళని బయటికి రానియండి, వాళ్ళు మంచి స్వేచ్ఛగా వాళ్ళు ఏది చేస్తారో అది చేయనియండి. ఇంకా వాళ్ళు ఇప్పపల్లే ఏరుకోవాలనా? కాబట్టి మిత్రులారా, ఈ శాంతి సంఘమైనా కానివ్వండి, లేకపోతే ఇంకోటైనా కానివ్వండి, 6 నెలల పాటు మేము బ్రేక్ ఇస్తున్నాం. ప్రభుత్వం గతంలో బ్రేక్ ఇస్తే ఏం చేసిర్రు మీరు? 2004లో రాజశేఖర రెడ్డి రాగానే బ్రేక్ ఇచ్చిండు, 89లో చెన్నారెడ్డి రాగానే బ్రేక్ ఇచ్చిండు. శాంతి చర్చలు అన్నారు. మీరు తుపాకులు వదిలేయండి అంటే మేము మాకు తుపాకీ కొట్టడం ద్వారానే మాది రాజ్యాధికారం సాధిస్తాం. అరే తుపాకీ కొట్టడం ద్వారానే యుద్ధం చేస్తా అంటావు, మళ్ళీ బ్రేక్ ఇవ్వాలి చర్చలు అంటావు. ఇప్పటికైనా ఈ సోకాల్డ్ అర్బన్ నక్సల్స్గా చేయలామనేటువంటి హరగోపాలు, లేకపోతే కాసిం గారు, లేకపోతే ఆయన పేరేంది పిఎల్ విశ్వేశ్వరరావు గారు, మీరంతా యూనివర్సిటీలలో పడి పిల్లల్ని ఖరాబ్ చేయకండి. ఫస్ట్ పిల్లల్ని ఖరాబ్ చేయకుండా ఇప్పటికైనా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్తోని బయటికి రండి. మీ ఇష్టం వచ్చినప్పుడు శాంతి చర్చలు, ఇష్టం లేనప్పుడు ఇంకొకటి, ఇవి కాదు. ఇప్పుడు 6 నెలల పాటు మీరు ఏదైతే సీజ్ ఫైర్ అన్నారో, సీజ్ ఫైర్ అనేది ఇద్దరు ప్రకటించాలని ఒక్కరికి ప్రకటిస్తుంది కాదు. ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా, టెర్రర్ క్రియేట్ చేసి బతికేటువంటి ఒక ఆర్గనైజేషన్గా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్గా మీరు చేస్తున్నటువంటి పని ఏంటి అని అంటే, మీ పెత్తనం నడవాలి, ఆదివాసులు ఎక్కడన్నా పోని. తర్వాత మీరు చేస్తున్నటువంటి పనులన్నీ సమాజానికి తెలుసు. మీరు దీన్ని అడ్డం పెట్టుకొని, ఆ సంస్థ పేర్లను అడ్డం పెట్టుకొని మీరు ఏమేం చేస్తున్నారు అనేది కూడా సమాజంలో చాలామందికి తెలుసు. ఎక్కడ డంపులు దొరుకుతున్నాయి, ఏ డంపులు ఎవరు పట్టుకొచ్చుకుంటున్నారు కూడా తెలుసు అందరికీ.
కాబట్టి ఫస్ట్ వాళ్ళ ఓన్ డెసిషన్ వాళ్ళని తీసుకొనియండి. ఎప్పుడైనా చర్చలు అనే ముందు ఫస్ట్ మావోయిస్ట్ పార్టీకి చెప్పండి. మీరు చర్చలు అంటే ఫస్ట్ తుపాకులు వదిలేసి సమాజంలోకి రండి, ఏం మార్పులు కావన్నా ఆ మార్పులు తీసుకొద్దాం, మేము కూడా కలిసి పనిచేయడానికి సిద్ధం అని చెప్పండి. మీరు గట్టిగా టైట్ అయితేనో మాకు సంబంధం లేదు నడిస్తేనేమో అంతా మేమే నడిపిస్తున్నాం. ఇదేందండి? ఇట్లా ఎంతకాలం ఈ రక్తం తాగుతూ బతుకుతారు? చాలామంది కొంతమంది ఊర్లలో ఉంటారు, ఎట్లుంటారంటే ఎవరిళ్ళన్నా కాలిపోని వీడు మాత్రం చాలా సంతోషపడతాడు అన్నట్టు. అది ఎవరినన్నా కానీ కాలిపోవాలి అంతే. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అట్లే ఉంది. మానసికంగా రోగులు కాకపోతే ఇంతమంది చస్తా అంటే కనీసం పాపం అనిపించదా? హృదయం ఉన్న ఏ మనిషి అయినా కూడా పాపం అంటాడు కదా. ఇంత జరుగుతుంది దేశంలో, ఒక్క నిమిషం మౌనం పాటించడానికి, లేకపోతే ఒక్క పోస్ట్ పెట్టడానికి, లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి నీకు తీరికలేదా? పహల్గాం బాధితులు, పహల్గాంలో చనిపోయినటువంటి వాళ్ళని పాకిస్తాన్ పైన అగైనెస్ట్ ఏ సందర్భంలో కూడా వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఎంతసేపు ఇట్లాంటి ఒక అవకాశం వస్తే మేము రాజ్యాధికారం వస్తామని చెప్పి పగటి కలలు అంటూ ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ లీగల్ ఆర్గనైజేషన్స్గా చెప్పుకునే వాళ్ళు, హక్కుల సంఘాలుగా చెప్పుకునే వాళ్ళు, హక్కుల సంఘాల నేతగా ఈ మధ్యలో మళ్ళీ బయలుదేరిండు ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు. 20 ఏళ్ల కింద జరిగినటువంటి సంఘటన ఎవరో ఒక ఆయన బెదిరిస్తే 20 ఏళ్ల పాటు నోరు మూసుకొని కూర్చొని మళ్ళీ నేనే హక్కుల సంఘానికి అధినేతను అని చెప్పి ఎవరు ఎన్నుకున్నారండి హక్కుల సంఘాలకు అధినేతగా? ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నారా? ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న వాళ్ళనేమో బెదిరించుకుంటూ బతుకుతారు మీరేమో హక్కుల సంఘాలకు అధినేతలుగా, లేకపోతే పౌర సంఘాలకు అధినేతలుగా, మీకు మీరే ప్రజా సంఘాలని చెప్పి సెల్ఫ్ డిక్లేర్డ్ లీడర్స్గా ఈ సమాజాన్ని తప్పుదో పట్టేయడం కోసం ప్రయత్నం చేయకండి. మీరు మారి వాళ్ళని కూడా మార్చండి, సమాజంలో కలిపేయండి. ఆదివాసీలంతా కూడా అభివృద్ధి చెందడం కోసం సహాయపడండి. మీకు సహాయం చేయడం చేత కాకపోతే మీరు నోరు మూసుకొని కూర్చున్నా కూడా వాళ్ళు డెవలప్ కావడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్